ఒకవైపున అధికారుల్ని మందలిస్తూ, ఇంకొక వైపున అధికారుల్ని ప్రశంసిస్తూ సాగేటటువంటి ఒక అడ్మినిస్టీరియల్ స్కిల్ చంద్రబాబు సొంతం. దాన్నే ఏదైతే ఒరిజినల్ సీఈఓ టైప్ ఆఫ్ మెంటాలిటీ అంటారు. ఒక ఉద్యోగిని పూర్తిగా దూషించొద్దు, ద్వేషించొద్దు. ప్రతి ఉద్యోగిలో పాజిటివ్స్ ఉంటాయి, నెగెటివ్స్ ఉంటాయి. నెగెటివ్‌ని జస్ట్ టచ్ చేసి వదిలిపెట్టి పరిష్కరించుకో అని చెప్తా. పాజిటివ్‌ని ప్రమోట్ చేసినప్పుడు ఆ ఉద్యోగి సంతోషపడతాడు. లేదా ఒక ఉద్యోగి విషయంలో అట్లా చేసినప్పుడు మిగతా ఉద్యోగులు కూడా కరెక్ట్ అయిపోతారు, కనెక్ట్ అయిపోతారు. 2 రోజుల కలెక్టర్ల సదస్సు, ఐపీఎస్‌ల సదస్సులో చంద్రబాబు గారు చేసిన పని అదే. మొదటి రోజున మీ పెర్ఫార్మెన్స్ అంతా బాలేదు. 49% మనకి వ్యతిరేకత ఉంది. 51% మాత్రమే అనుకూలత ఉంది అన్నటువంటిది. వాస్తవంగా అది పొలిటికల్ పాలిసీ డెసిషన్స్ వల్ల ఉద్యోగులు ఫేస్ చేస్తుంది. అది నిన్నే మాట్లాడుకున్నాం. నిన్న కలెక్టర్‌ని ఇదిగో ఈ కలెక్టర్ బాగా చేశాడు, ఆ కలెక్టర్ బాగా చేశాడు ఒక 6గురు కలెక్టర్ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ని ప్రశంసిస్తూ దాన్ని ఫాలో అవ్వండి. లైక్ కడపలో ఉన్నటువంటి శ్రీధర్ గారు లాంటి వాళ్ళు స్మార్ట్ కిచెన్ పెట్టారు. అది మిగతా వాళ్ళు చూసి నేర్చుకోండి. లేకపోతే ఇంకోటి ఇట్లాంటిది. ఇది జాగ్రత్తగా వాళ్ళని మోటివేట్ చేయడం అనమాట. తద్వారా ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగు వేసుకొచ్చారు చంద్రబాబు. తనదైనటువంటి బ్రాండ్‌ని మరొకసారి కొనసాగించారు.